ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థి భరత్ చంద్ర ఇంటికి వెళ్లారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. మొన్న వెలువడిన 10 ఫలితాలలో నారాయణపూర్ మండలం కంకనాలగూడెంకు చెందిన భరత్ 73% ఉత్తీర్ణతతో పాస్ అయ్యాడు. రిజల్ట్ రోజున భరత్ ని విష్ చేసిన కలెక్టర్ త్వరలోనే ఆ విద్యార్థి ఇంటికి వచ్చి కలుస్తారని చెప్పాడు. తన మాట ప్రకారం ఈ రోజు భరత్ ఇంటికి వచ్చి సన్మానం చేయడంతో పాటు 5,000 రూపాయల నజరానా అందించారు యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు. ఉన్నటువంటి పేదరికం నుంచి భరత్ చంద్రాచారి ఓ దశలో బడి మానేసిగా అనారోగ్యంగా ఉండి జ్వరం వచ్చి ఈసారి బడికి ఏమి వెళ్తాము ఇక చదువు బంద్ చేద్దాం అనుకున్న స్థితి నుంచి వేకప్ కాల్లో రావటం ఆ రోజు తెల్లవారుజామున అప్పటి నుంచి భరత్ కూడా ఇన్స్పైర్ అయిపోయి చదవటం. ఇంత పేద ఇంట్లో దాదాపుగా నిలవ నీడ కూడా లేదు, పేరుకే అది ఒక చిన్న గది, దాంట్లోనే బాత్రూమ్, దాంట్లోనే అన్ని కూడా వంట అంతా ఎవ్రీథింగ్ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఆమెది కూడా కాదు, భరత్ చంద్ర వాళ్ళ మదర్కి సంబంధించింది కాకుండా వాళ్ళ మేనమామలకు సంబంధించింది. అక్కడ ఏదో పూర్తిగా కిరాయికి ఇచ్చుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అంత పేదరికం నుంచి భరత్ కష్టపడి, అంటే నిజానికి చదువుకునే వ్యక్తులకి పేదరికం అడ్డంకి కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా మంచి ఫలితాలు సాధిస్తారనటానికి భరత్ చంద్రాచారి ఒక గొప్ప ఉదాహరణ. ఇట్లాంటి మట్టిలో మాణిక్యాలు చాలా మంది ఉంటారు. సమాజం కూడా వాళ్ళని గుర్తించి వెనుకటి ప్రోత్సహిస్తే డెఫినెట్ గా వాళ్ళు జీవితంలో పైకి